యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు మేలు కలుగు చేయాలంటే ముందుగా మనము దేవునికి భయపడాలి. ఆయన ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో మనము నడుచుకొనవలెను. చెడు మాటలు, కపటమైన మాటలు పలకకుండా మన నోటిని మనము కాచుకొనవలెను. సమాధానము వేదికి దానిని వెంటాడాలి. నీతిమంతులుగా మనము జీవించి దేవుని మెప్పును పొందాలి. దేవుడు ఎల్లవేళలా మన యందు ఆనందించు విధముగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు ఎల్లవేళలు నీకు మేలు చేయాలని చూస్తాడు. దేవుడు ఆశ కూడా అదే. అయితే సాతాను అనేక అవరోధనము కలుగు చేసి నీవు ఆ మేలును పొందుకోకుండా చేయును. ఆ మేలు నీకు దూరపరచును. అట్టి పరిస్థితుల్లో నిన్ను నీవు జాగ్రత్త పరుచుకొని పరీక్షించుకొని అవరోధనము నీలో ఏది ఉందో గ్రహించి దానిని విడిచిపెట్టి మేలుకు తగినట్లు ప్రవర్తించు. తద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆ మేలు నీవు అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశించిన మార్గముల యందు నడుచు వాడే ధన్యుడు. ఆ ధన్యత్వాన్ని నీవు పొందుకొని మేలు పొందుము. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని నీవు జీవించి ఆయన మార్గములు నడిచినప్పుడే ఆ మేలులన్నీ నీకు వర్తించు. దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల ఆయన ఆశించిన విధముగా నీవు నడుచుకొని అవన్నీ పొందుకో. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.